ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో మరి అరుణోదయ ప్రార్థన ద్వారా దేవుని వాక్యాలు వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయాల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. మరి దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని ధన్యతను మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి రెండు చేతులెత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి. ప్రభువా, ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకై స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతి యాగముగా నీ సేవలో పానార్పణ చేతునే. స్తుతి యాగముగా నీ సేవలో పానార్పణ చేతునే. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలపెడుతున్న ప్రతి కార్యాలన్నీ కూడా సఫలమవును గాక. ఈరోజు ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో, ఉద్యోగాల నిమిత్తము, ఆయా వ్యాపారాల నిమిత్తము, అలాగే స్కూల్స్ కాలేజీల నిమిత్తము మరి వెళ్తున్నటువంటి బిడ్డలకు సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. అలాగే ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి మరి దేవుడు మంచి ఆరోగ్యంనిచ్చి సంవత్సరం అంతా కూడా కృపనిచ్చి నడిపించి పోషించి సంరక్షించును గాక. అలాగే ఇలాంటి మరి శుభదినాలు బిడ్డలు వారి జీవితాలు ఇంకా అనేకము జరుపుకొందురు గాక. అలాగే మరి అనారోగ్యం చేత బాధపడుతున్న వారిని దేవుడు ముట్టి సంపూర్ణ ఆరోగ్యము స్వస్థత దయచేను గాక. సంతానం లేని బిడ్డలకు సంతానమును, అలాగే మరి వివాహం కాని బిడ్డలకు కూడా మంచి సంబంధాలు దేవుడు దయచేనట్లుగా, ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలను, అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి మంచి వ్యాపారాలు జరుగునట్లుగా, సొంత గృహాలు లేని బిడ్డలకు కూడా సొంత గృహాలు కట్టుకునే కృపను దేవుడు అనుగ్రహించినట్లుగా, అప్పు సమస్యలతో నానా సమస్యలతో మరి ఉన్నటువంటి బిడ్డలను అట్టి సమస్యల నుండి దేవుడు విడిపించి ఆనందము దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి దైవ సేవకులను బట్టి సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేనట్లుగా, సేవలో బలపరిచి వాడుకున్నట్లుగా, అలాగే వారికి ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, సంఘాలను బట్టి, క్రైస్తవ సమాజం అంతటిని బట్టి, అలాగే మన దేశంలో జరుగుతున్నటువంటి క్రైస్తవులు చేస్తున్నటువంటి మరి స్వచ్ఛంద కార్యక్రమాలన్నిటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన భారతదేశం బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులకు మంచి జ్ఞానమును దేవుడు దయచేనట్లుగా, మన దేశము శాంతి సమాధానంతో ఉన్నట్లుగా, అలాగే మరి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా మరి సంతోషంగా సమాధానంగా మరి ఉండునట్లుగా, ప్రతి యుద్ధాలు ఆగిపోనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరి ఇంకా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలకు దేవుడు జ్ఞానం ఇచ్చేలాగున, అలాగే యేసే కృపా పరిచయలు బట్టి మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలు బట్టి, సహకారం బట్టి, దినదాసుల కుటుంబాన్ని బట్టి ప్రతిరోజు మరి ఛానల్ ద్వారా దేవుని మాటలు విని బలపడుతున్నటువంటి సబ్స్క్రైబర్లందరిని బట్టి
అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రము తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి ఈరోజు శనివారం కాబట్టి ఉపవాస ప్రార్థన ఉందండి మందిరంలో. 10:30కు 10:30 లైవ్ స్టార్ట్ అవుతుంది. తప్పకుండా మరి అందరు మరి మందిరానికే రావాలి తప్పకుండా. అలాగే మరి చేత కాని వాళ్ళు ఉంటారు కదండి, పెద్దవాళ్ళు, వృద్ధులు, దూర ప్రాంతాలు ఉన్నటువంటి వారికి మరి లైవ్ ఉంటుంది. లైవ్ మరి ఆ బిడ్డలు మాత్రం లైవ్ చూస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా మందిరానికి రావాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు సాయంకాలం సిద్ధపాటు కూడిక, ఆదివారము ఆరాధన ఉదయం 10 గంటలకు. సమయం గుర్తు పెట్టుకోండి. మరి వేసవి కాలం వచ్చేసింది కదండి. మరి దేవుని చిత్తం అయితే ఏప్రిల్ నుండి మరి టైమ్స్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే చాలా ఎండలు కాబట్టి మరి మందిరం అంతా రేకుల షెడ్ కాబట్టి ఉండలేము కదండి. చాలా వేడి విపరీతమైన మరి ఆ ఉక్కపోతూ ఉంటుంది కాబట్టి సమయం మనం చేంజ్ చేసుకుందాం. అలాగే మరి మీ ప్రార్థన రిక్వెస్ట్, ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంది కాబట్టి మీ యొక్క రిక్వెస్ట్లు, మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలు మేము మీ కొరకు జ్ఞాపకం చేస్తామండి. మీకు స్క్రీన్ మీద కనబడతా ఉంటాయి. మరి మీరు తప్పకుండా పెట్టండి. సరే అండి. మరి ఈ డైలీ బ్రెడ్ కంతా దేవుడు ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందాం. యోబు రాసినటువంటి యోబు పత్రిక అండి, యోబు గ్రంథం అండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22 చదువుతానండి. యోబు 8:22. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, రహస్యముతో నీ పెదవులు నింపును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలగజేయును, ప్రహర్షముతో నీ పెదవులు నింపును. యోబు మరి శ్రమలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, మరి దేవుని యొక్క పరీక్షలో యోబు ఉన్నప్పుడు మరి ఈ విషయము మరి యోబు స్నేహితులు ఉన్నారండి. యోబుకి 3 స్నేహితులు. ఆ స్నేహితులు తెలుసుకొని మరి కష్టకాలం ఉన్నటువంటి మా స్నేహితులని పరమసిద్దాం, పలకరిద్దాం అని చెప్పి మరి ఆ 3 స్నేహితులు కలిసి వచ్చారండి యోబు దగ్గరికి. యోబు దగ్గరికి వచ్చి యోబు సమస్యలన్నీ తెలుసుకుంటూ ఉన్నారు. యోబు ఎలాంటి ఎంతెంత బాధలు పడుతున్నాడో, ఎంత కష్టం అనుభవిస్తున్నాడో మరి అన్ని కూడా చూస్తూ ఉన్నాడు. అయితే ఒక స్నేహితుడు అంటున్నటువంటి మాట, అతని పేరు ఏంటంటే మాహీయుడగు బిల్దాదు. బిల్దాదు అంటున్నటువంటి మాట, ఇదిగో యోబు, నువ్వు ఇంతలా శ్రమలు పడుతున్నావు కదా, ఇంతలా కష్టపడుతున్నావు కదా, ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేస్తాడయ్యా, రహస్యముతో నీ పెదవులు నింపుతాడయ్యని మరి యోబుని బలపరుస్తూ ఉన్నారు. కొన్ని మాటలు మరి బాధ పెట్టిన మాటలు కూడా అన్నారు. అయితే కొన్ని మాటలు మంచి మాటలు కూడా చెప్పారండి యోబు స్నేహితులు. చూడండి, కష్టకాలంలో మరి బలపరిచే వాళ్ళు ఉండాలి కదండి. సహాయం చేయకపోయినా పర్వాలేదు, వారు డబ్బులు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ మరి బలపరిచే మాటలు, ఓదార్చే మాటలు చెప్పినప్పుడు ఎంతో ధైర్యం కలిగిస్తుంది కదండి. ఈ మాట మరి మనం కూడా చదివినప్పుడు మనకు చాలా ధైర్యం కలిగిస్తుంది కదండి. అయితే ఈ మాటతో యోబుని బలపరుస్తూ ఉన్నారు. నువ్వు ఇంత శ్రమ పడుతున్నావు కదా యోబు, నీకు నోటి నిండా దేవుడు నవ్వు కలగజేస్తాడు, ప్రహర్షంతో నీ పెదవులు నింపుతాడు, నువ్వేమి మరి బాధపడకు అని ధైర్యపరుస్తూ ఉన్నాడండి. పరిశుద్ధ గ్రంథంలో చాలా మందికి దేవుడు నవ్వు కలగజేస్తాడు. ఒక తల్లి అంటుంది, శారమ్మ తల్లి ఏమని అంటుందో తెలుసా? ఈ యొక్క మరి ఏజ్లో 90 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నాకు దేవుడు సంతానం ఇచ్చాడు. మరి వినే వాళ్ళందరూ కూడా ఒకసారి చదువుతానండి నేను. అది ఆదికాండము 21వ అధ్యాయము 7వ వచనంలో అంటుంది, 6వ వచనంలో అంటుంది ఏమని అంటే, దేవుడు నాకు నవ్వు కలగజేసాను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు. శారమ్మ తల్లి అంటుంది, నా విషయంలో దేవుడు నవ్వు కలుగజేస్తాడు. ఎవరెవరైతే నా గురించి వింటారో, నా గురించి తెలుసుకుంటారో వారందరూ కూడా నవ్వుతారు. ఎందుకంటే నా జీవితము నవ్వులాగా చేస్తాడు దేవుడు. నా జీవితం అంతా నవ్వే. 90 సంవత్సరాలకి పూర్వము ఆమె ప్రతిరోజు ఏడ్చింది కావచ్చు, సంతానం లేకపోతే. మరి ఎన్ని బాధలు, ఎన్ని నిందలు కదండి, తల్లి ఏడ్చినట్టుంది. అయితే ఈ 90 సంవత్సరాల తరువాత ఆమె జీవితం అంతా ప్రతిరోజు నవ్వే. తన కుమారుడు కూడా నవ్వు అని పేరు పెట్టుకుందండి. దేవుడు చెప్పాడు ఇస్సాకు అని పేరు పెట్టమని.
ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు. ప్రతిరోజు నవ్వుతూనే ఉంది, ప్రతిరోజు నవ్వే. ఇంకా కన్నీరు దేవుడు తొలగించాడు, దుఃఖము లేదు, అవమానాలు నిందలు ఏవీ లేవు, అన్ని దేవుడు కొట్టేశాడు. ఇంకా ఆమె ప్రతిరోజు నవ్వుతూనే ఉంది. నేను నవ్వుతున్నాను, నా గురించి వినే వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు, నవ్వుతారు అని మరి ఆ తల్లి చెప్తా ఉందండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఉదయకాల సమయంలో ఈ దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియులారా, మరి మా పరిస్థితులు ఎప్పుడు మారుతాయో, మాకు ఎప్పుడు దేవుడు నవ్వు కలుగజేస్తాడో, అసలు మాకు నవ్వే కరువైందని అంటూ ఉంటారండి కొంతమంది. చాలా బాధ అనిపిస్తూ ఉంటది. మరి మేము నవ్వే ఎన్ని రోజులైందో అని అంటూ ఉంటారు. అలాంటి బిడ్డలకి దేవుడు ఈరోజు చెప్తున్నటువంటి మాట, ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, మీ నోటి నిండా నవ్వు కలుగజేస్తారంట, ప్రహర్షముతో మీ పెదవులు నింపుతారంట. ఆధారపడకండి, భయపడక, ఒక దినం రాబోతుంది మీ కన్నీరు, దుఃఖము, వేదన ఏసే కొట్టివేసి ఆనందము, సంతోషము, నవ్వు, ప్రహర్షముతో దేవుడు మీ పెదవులను నింపబోతున్నాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు, మహాగణుడవు, మహోన్నతుడవైన తండ్రి, నీ పరిశుద్ధ నామును బట్టి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నోటి నిండా నవ్వు కలగజేస్తానన్నావయ్యా, ప్రహర్షముతో మీ పెదవులు నింపుతానని వాగ్దానం చేశారు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రియులు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, ఈ వాగ్దానం పడుతున్నారో, వారి నోటి నిండా నవ్వు కలుగునుగాక, ప్రహర్షముతో అయ్యా వారి పెదవులు నింపబడునుగాక తండ్రి. ప్రతి విచారము, దుఃఖము, కన్నీరు కొట్టివేయబడునుగాక. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ అయ్యా మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. దినమంతా నీ కృపా క్షేమములు కాపుదల మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యము మీకును పరిశుద్ధులందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. ఆమేన్.